ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల అంశంపై పోరాటం మరింత ఉధృతం కానుంది. ఈ మేరకు ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జార్జ్ శ్రీమంతుల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం స్థానిక 9వ డివిజన్ గుడారిగుంట విడుదల టెంపుల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రైస్తవ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పాస్టర్ రాజాజీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జార్జ్ శ్రీమంతుల మాట్లాడుతూ, దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల రద్దు అనేది సామాజిక న్యాయంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించిన ఆయన, అన్ని క్రైస్తవ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు ఆమోదం పొందే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. మతం మారిన వెంటనే రిజర్వేషన్ హక్కులు కోల్పోవడం అనేది దారుణమైన అన్యాయమన్నారు. సమాజంలో ఎదురవుతున్న వివక్ష అంతమవుతుందని, వాస్తవానికి పేర్లు మారినా పరిస్థితులు మారడం లేదని ప్రస్తుత వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. అనంతరం పాస్టర్ రాజాజీ మాట్లాడుతూ, ఈ సమస్య కేవలం ఒక మతానికి పరిమితం కాదని, ఇది సామాజిక న్యాయం, మానవ హక్కుల అంశమని పేర్కొన్నారు. దళిత క్రైస్తవ హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత విస్తరించడంతో పాటు అవసరమైతే భారీ నిరసనలు, చట్టపరమైన పోరాటాలు కూడా చేపడతామని హెచ్చరించారు. పివి రావు మాల మహానాడు నాయకులు పండు అశోక్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దళిత క్రైస్తవులకు న్యాయం చేసే విధంగా చట్టపరమైన మార్పులు తీసుకురావాలని ఫెడరేషన్ డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. త్వరలో క్రైస్తవులు ఐక్యత, దళితులు, దళిత క్రైస్తవులు. ఇంతవరకు కూడా మీరు దళిత క్రైస్తవులు అన్నారు. ఇప్పుడు దళిత క్రైస్తవులనేమో ఎస్సీ హోదా కల్పించాలి, దళితులకేమో మత స్వేచ్ఛ కల్పించాలి. మా వాళ్ళు ఇప్పటి వరకు కూడా దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు మాకు మత స్వేచ్ఛ ఏంటి అని అనుకున్నారు, మేమేదో పోరాటం చేస్తుంటే. ఇప్పుడు మత స్వేచ్ఛ అనేటటువంటిది అందరికీ కావాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? ఏ చర్చికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా కానీ, వాళ్ళు ఉద్యోగస్తులు కాకపోయినా కానీ ప్రతి ఒక్కరూ కూడా మ్యాక్సిమం 99% దళితులైనటువంటి వాళ్ళు ఏదో ఒక చర్చికి యాడ్ అయి ఉన్నారు. చర్చికి వెళ్ళినంత మట్టుకి వాళ్ళ స్థితిగతులు కానీ లేకపోతే వాళ్ళ కులం కానీ పోవట్లేదు. సోదరులు చెప్పినట్లు అది దళిత క్రైస్తవులు అనేవారికి కొంత చాలా ఆందోళనకరంగా ఉంది. అక్కడున్న పరిస్థితులు బట్టి అక్కడ ఒక తీర్పునివ్వడం జరిగింది. ఒక తీర్పు ఇచ్చేటప్పుడు దానిపై సరిగ్గా స్పందించకపోయినా కానీ అటుపక్క ఇచ్చే తీర్పుపై అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి తీర్పులు కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి మేము సుప్రీంకోర్టు తీర్పునో లేకపోతే రాజ్యాంగాన్నో వ్యతిరేకిస్తున్నది తప్పు. ఇక్కడ జరుగుతున్న విషయాలను కూలంకుషంగా యథాస్థితిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ న్యాయస్థానం కానీ పరిశీలించాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే ఎస్సీ అనే అతను మీ అందరికీ తెలుసు, ఎస్సీ వ్యక్తి ఎప్పుడు కూడా ఎస్సీ వ్యక్తిగానే ఉంటాడు. అతను హిందూ మతంలో ఉన్నా లేకపోతే రాష్ట్రపతి అయినా కానీ అతనికి దేవస్థానాలు ప్రవేశం లేదు. అలాగే అనేక మంది మంత్రులను దేవస్థానాల దగ్గరికి రానిచ్చిన పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఒక వ్యక్తి క్రైస్తవుడు అనిపోయిన మాత్రాన క్రిస్టియన్ రా, ప్రతి ఒక్కరికి క్రిస్టియన్ అంటే అతను ఎస్సీగానే గుర్తి. అట్రాసిటీ యాక్ట్ వారు కోల్పోతారు, అలాగే ఎస్సీ వలన వచ్చేటటువంటి రిజర్వేషన్ కూడా వారు కోల్పోతారు అని చెప్పేసి ఈరోజు ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 9050 ఉందో దాన్ని బేస్ చేసుకుని ఎవరో ఒక వ్యక్తి మీద ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని ఏదో ఇది జాతి మీద ఇచ్చినట్లుగా మీడియా వాళ్ళు, ఇక రకరకాల మనుషులు మేమందరం కలిసి వస్తే ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకు మారవో, ఎందుకు మార్చవో కూడా మేము వాటి విషయంలో పోరాటానికి సిద్ధపడుతున్నాం. అంతేకాకుండా జేఏసీగా అంటే అన్ని సంఘాలు కలిసి ఏ విధమైన భేదం లేకుండా మేము అందరం కలిసి ముందుకు వస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులు నిన్న ఆయన ఎవరు రాజుగారు, భీమవరం రాజుగారు, ఏం పేరు ఆయన పేరు? ఏం రాజు అండి? ఏదో బురదరాజు, ఏదో రాజు. ఏమండి ఆ రాజుగారు చెప్తున్నారు ఏంటంట, ఎస్సీల్లో 95 మంది క్రైస్తవులు అయిపోయారంట. అయితే ఏంటయ్యా నీకు బాధ? క్రైస్తవులు అయితే నీకేంటయ్యా బాధ? కులం మారే చట్టం లేదని ఆ చట్టసభలో కూర్చున్నా నీకు తెలియదా? స్పీకర్గా కులం మార్చే చట్టం లేదు, నేర్చుకో. లేకపోతే ఒక రాజ్యాంగ పుస్తకం తెచ్చుకొని చదువుకో. కులం మార్చిన చట్టం ఎక్కడుందో దాని నెంబర్ ఎంతో, పేజీ ఎంతో చెప్పు. చేత కాకపోతే మేము చెప్తాం, ఆలకించు. కాబట్టి ఈ సందర్భంగా
ఇటువంటి నాయకులు ఎవరైతే నీచ నాయకులు మరి ఉన్నారో, జాతికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారో, మేము కూడా మీకు ఓట్లేసి నెగ్గించామని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులంతా ఏకమవుతారు. ఆ ఉప్పెనను మీరు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఈ విధంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.